చదువుల్లో రాణించి ఉత్తీర్ణులైనంత మాత్రాన మంచి ఉద్యోగం సాధిస్తామనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే విద్యతో పాటు నైపుణ్యాలు చాలా అవసరం. నిత్యం కొత్తగా ఆలోచిస్తూ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. అలాంటి వారే ఉన్నత ఉద్యోగంతో పాటు లక్షల్లో వేతనం పొందుతారు. అలాంటి నైపుణ్యాలని నేర్పిస్తోంది కర్నూలులోని స్కిల్ హబ్. మరి అక్కడ నేర్పిస్తున్న కోర్సులేంటి, ఎంతమంది శిక్షణ పొందుతున్నారు, శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో చూద్దాం. కొలువు కొట్టాలంటే సంబంధిత నైపుణ్యాలు తప్పనిసరి. అందుకోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఎంతో కృషి చేస్తున్నాయి. నిరుద్యోగులకు జాబ్ స్కిల్స్ నేర్పించడంతో పాటు నిరుద్యోగులు కొలువులు సాధించేలా చేస్తున్నాయి. అందులో భాగంగానే ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ లో నైపుణ్యాభివృద్ధి కోర్సులు నేర్చుకుంటున్నారు యువత. కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలోని శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు ఈ నిరుద్యోగ యువత. పలు కంపెనీల్లో పనిచేసేందుకు కావలసిన కంప్యూటర్, కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు ఆపరేటింగ్, మార్కెటింగ్ వంటి కోర్సుల్లో శిక్షణ పొందుతూ ఉపాధికి బాటలు వేసుకుంటున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుకున్న యువతకు ఈ స్కిల్ హబ్ లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. బ్యాచ్ కి 30 మందిని ఎంపిక చేసి నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 200 మందికి పైగా స్కిల్ హబ్ లో శిక్షణ తీసుకున్నారు. అందులో 90% మంది పలు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. పద్దెనిమిది నుంచి 30 ఏళ్లున్న వారికి స్కిల్ హబ్ లో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు నైపుణ్యాభివృద్ధి ప్రతినిధి లేదా యాజమాన్యాన్ని సంప్రదించాలి. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎంఎస్ ఆఫీస్, జావా, కంప్యూటర్ బేసిక్స్, పైథాన్ ఫర్ డేటా సైన్స్, డొమెస్టిక్ ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంఎస్ ఎక్సెల్, క్లౌడ్ కంప్యూటర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నట్లు చెబుతున్నారు యువత. ఇక్కడ ఒక ఆఫీస్ కి ఏమేం కావాలన్నా అన్ని కోర్సెస్ ఇక్కడ నేర్పిస్తున్నారు. నా కోర్స్ వచ్చేసి డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, సెక్టర్ వచ్చేసి ఐటీఎస్, డొమెస్టిక్ డేటా ఎంట్రీలో ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్. బయట నేర్పించడం వల్ల చాలా అమౌంట్ అవుతుంది. ప్లస్ 6 months కూడా టైమింగ్ డ్యూరేషన్ తీసుకుంటున్నారు సార్. బట్ ఇక్కడ 3 monthsలో మొత్తం నేర్పిస్తున్నారు కాబట్టి ఏ గుడ్ బెనిఫిట్ సార్ నేర్చుకోవడానికి. ఇప్పుడు నోట్ ప్యాడ్, పెయింట్, వర్డ్ ప్యాడ్, ఇంకా తర్వాత దీనివల్ల యూజ్ చేసే ఎంఎస్ ఆఫీస్ ప్లస్ అడ్వాన్స్ ఎక్సెల్ ఇవన్నీ నేర్పిస్తామని చెప్తున్నారు సార్. ఇప్పుడు స్టార్టింగ్ నడుస్తుంది సార్. ఇక్కడ స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం గురించి న్యూస్ పేపర్లో చూసి ఇక్కడికి వచ్చాం. మనకున్నటువంటి సామర్థ్యాలకు అనుగుణంగా నైపుణ్యాలు నేర్చుకోగలిగితే మనకు ఉపాధి అవకాశాలు ఎక్కడైనా దొరుకుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ నేర్పిస్తున్నారని తెలిసి ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ అద్భుతంగా నేర్పిస్తున్నారు. శిక్షణ పూర్తయ్యాక పరీక్షలు నిర్వహిస్తామని స్కిల్ హబ్ నిర్వాహకులు చెబుతున్నారు. ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రభుత్వం తరపున సర్టిఫికేట్ అందజేస్తామని అంటున్నారు. అంతేకాక ప్రతి నెల జాబ్ మేళా ఏర్పాటు చేసి ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతున్నా, అందులో దీని యొక్క న్యూస్ వచ్చింది సార్. అప్పుడు నేను ఇక్కడికి రావడం జరిగింది. అండ్ మా సీనియర్ అక్క కూడా ఫస్ట్ స్కిల్ హబ్ స్టార్టింగ్లో ఇక్కడ నుంచి ప్లేస్మెంట్ తీసుకొని ఇండి విలేజ్లో జాబ్ చేస్తుంది సార్.
సో తన యొక్క ఇన్స్పిరేషన్తో నేను ఇక్కడికి వచ్చాను. ప్రజెంట్ అయితే ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్ గురించి, డొమెస్టిక్ డేటా ఎంట్రీ గురించి చెప్తున్నారు సార్. దీంట్లో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, దాని ద్వారా ప్రతి ఒక్కటి ఇప్పుడు అది లేనిదే మనకి కమ్యూనికేషన్స్ సాఫ్ట్వేర్ సైడ్ అది లేనిదే ఏ ప్రోగ్రామ్ జరగదు. కానీ ఇదే మెయిన్ బేసిక్స్ కాబట్టి చాలా యూజ్ అవుతుంది సార్. ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ నుండి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి. ఇక్కడ నేర్పిస్తుండేది వచ్చేసి మెయిన్గా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే కోర్సు. అందులో మనకు బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది కంప్యూటర్ నుండి, దాని తర్వాత నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ మొత్తం, దాని తర్వాత అడ్వాన్స్ ఎక్సెల్, దాని తర్వాత టైపింగ్ చాలా హెల్ప్ అవుతుంది. అందరికీ ల్యాప్టాప్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. సుమారు 15 లక్షలు ఖర్చు చేసి స్కిల్ హబ్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ల్యాప్టాప్లు, ప్రొజెక్టర్, ల్యాబ్ పరికరాలతో పాటు అందరికీ సరిపోయే ఫర్నిచర్ అందుబాటులో ఉందని వివరిస్తున్నారు. 3 నెలల పాటు కోర్సు వ్యవధిని బట్టి రోజుకు 4-5 గంటలు శిక్షణ ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్కిల్ హబ్ యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగతను ఉద్యోగులుగా మార్చడానికి స్కిల్ హబ్లను ఏర్పాటు చేయడం జరిగింది సార్. చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి చాలామంది వచ్చి ఇక్కడ నేర్చుకుంటున్నారు సార్. వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ప్లేస్మెంట్స్ వచ్చేసి ఇక్కడ మనము మంత్లీ జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తాం సార్. కంపెనీ వాళ్ళని ఇక్కడికే పిలిపించి, హెచ్ఆర్ వాళ్ళని ఇక్కడికి పిలిపించి వాళ్ళతో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం సార్. ఎవరైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళని డైరెక్ట్గా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేసి వాళ్ళని కంపెనీకి పంపించడం జరుగుతుంది సార్. అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సార్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా ఇంటరు లేదా ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళకు కొంతవరకు సాఫ్ట్ స్కిల్స్ లేక లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ప్రైవేట్ కంపెనీలు నిర్వహించే జాబ్ మేళల్లో వాళ్ళు వెనుకబడుతున్నారు. అటువంటి వారిని ప్రభుత్వం వారు ప్రోత్సహించి ముఖ్యంగా యువకులకు సాఫ్ట్ స్కిల్స్ను అంటే కంప్యూటర్ విద్యను నేర్పించడం జరుగుతుంది. తద్వారా వచ్చేసి వారు ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ కంపెనీలకు అవసరాలు అవుతాయో అవి వారు నెరవేర్చడం జరుగుతుంది. తద్వారా వారి యొక్క జీవన వృత్తిని వాళ్ళు పొందడం జరుగుతుంది. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటూ భవిష్యత్తు కోసం ఉపాధి బాటలు వేసుకుంటున్నారు వీరంతా. ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగం కల్పిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.